పరిపూర్ణ ఆరోగ్యం అదొక కల కాదు, అది మన సహజమైన హక్కు. మరి ఈ ఆధునిక జీవితంలో దాన్ని ఎక్కడ కోల్పోతున్నాం? అసలు సమాధానం ఎక్కడుంది? అది మన మూలాల్లోనే ఉంది, ప్రకృతితో కలిసి జీవించడంలోనే ఉంది. పదండి, ఈ విశ్లేషణలో ఆ పాత జ్ఞానాన్ని మన జీవితాల్లోకి మళ్లీ ఎలా తీసుకురావాలో చూద్దాం. చూడండి, ఇక్కడే ఉంది అసలైన సూత్రం. ఆరోగ్యమంటే మనం కష్టపడి సంపాదించుకునేది గాదు, అది మనది, మన సహజ హక్కు, ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన బహుమతి. ఓకే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, మొదట ఆధునిక జీవితం మన ఆరోగ్యాన్ని ఎలా పాడు చేస్తోందో చూద్దాం. తర్వాత దానికి పరిష్కారంగా మూడు మూల స్తంభాలున్నాయి. అవే ఆహారం, జీవనశైలి, ఇంకా మన మనస్సు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. చివరగా ఆరోగ్యాన్ని మన సహజ హక్కుగా మళ్లీ ఎలా పొందాలో కూడా చూద్దాం. అసలు మన సమస్యలన్నింటికీ మూలమేంటో తెలుసా? ఒక్కటే, ప్రకృతికి మనం దూరమవ్వడం. ఈ కృత్రిమ జీవనశైలి మనల్ని ఎలా అనారోగ్యాల ఊబిలోకి నెట్టేస్తుందో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. చాలామంది అనుకుంటారు, అనారోగ్యమంటే ఏదో దురదృష్టం, యాదృచ్ఛికంగా వచ్చేసింది అని. కానీ కాదు, అది ప్రకృతి నియమాలను మనం పాటించినందుకు మనకు మనమే విధించుకున్న శిక్షలాంటిది. మన ఆహారపు అలవాట్లు, మన జీవనశైలి, వీటన్నిటి ఫలితమే ఈ అసమతుల్యత. సరే, సమస్య తెలిసింది, మరి పరిష్కారమేంటి? చాలా సింపుల్. ఆరోగ్యాన్ని తిరిగి పొందాలంటే ఒకటే మార్గం, ఈ కృత్రిమ అలవాట్లను వదిలేసి తిరిగి ప్రకృతితో కలిసి జీవించడం. సహజమైన ఆరోగ్యమనేది ఒక పెద్ద భవనం లాంటిది అనుకుంటే, దానికి మూడు చాలా ముఖ్యమైన, బలమైన స్తంభాలున్నాయి. అవేంటంటే, 1 ఆహారం, 2 విహారం అంటే మన జీవనశైలి, ఇక 3వది మనోబలం. ఇప్పుడు వీటిలో ఒక్కోదాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. రైట్, ఇక మొదటి స్తంభంతో మొదలు పెడదాం. ఇది మన ఆరోగ్యానికి ఇంధనం లాంటిది, మన ఆహారం. మరి సరైన పోషకాహార నియమాలేంటో చూద్దామా? ఇది చూడండి, ఎంత సింపుల్ రూలో. దీన్ని పొట్ట సూత్రమనొచ్చు. మనం తినేటప్పుడు కడుపుని మొత్తం నింపేయకూడదు. సగం మాత్రమే ఆహారంతో, మరో పావువంతు నీటితో, మిగిలిన పావువంతు ఖాళీగా గాలికోసం వదిలేయాలి. అప్పుడే జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది కదా, సరైన తినే పద్ధతికి, తప్పుడు పద్ధతికి ఉన్న తేడా. నెమ్మదిగా నమిలి తినడం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఆ పని మన జీర్ణాశయం మీద భారాన్ని తగ్గిస్తుంది, ఆహారం తేలికగా జీర్ణమవుతుంది, శరీరంలో విషపదార్థాలు చేరకుండా ఉంటాయి. మన రోజూ పనిచేసి అలిసిపోయి వారాంతంలో సెలవు తీసుకుంటాం గదా, అలాగే మన జీర్ణ వ్యవస్థకు కూడా ఒక సెలవు కావాలి. అదే ఉపవాసం. వారానికొక్కరోజు దానికి పూర్తి విశ్రాంతి ఇవ్వడం వల్ల అది తనను తాను బాగుచేసుకుని శరీరంలో ఉన్న చెడును బయటికి పంపేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మన బాడీకి ఒక రీఛార్జ్ లాంటిది. సరే, మంచి ఆహారం తీసుకుంటున్నాం. మరి తర్వాతేంటి? అంతటితో అయిపోయిందా? లేదు, ఇక్కడే వస్తుంది మన 2వ స్తంభం, విహారం. అంటే కేవలం వ్యాయామమని కాదు, మన రోజువారీ పనులు, విశ్రాంతి, క్రమశిక్షణ, వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి జీవికి శారీరక శ్రమ అనేది చాలా అవసరం. కదలకుండా ఒకేచోట కూర్చునే జీవితం, అది స్తబ్దతకు, అనారోగ్యానికి దారితీస్తుంది. శరీరం కదలకపోతే దాని లోపల ఉన్న వ్యవస్థలు కూడా ఆగిపోతాయి. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకి శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. మరి వాళ్ళేం చెయ్యాలి? ఇక్కడ కొన్ని సులభమైన మార్గాలున్నాయి. రోజూ కాసేపు వేగంగా నడవడం, ఇంట్లో చిన్న తోటపని చేసుకోవడం, లేదా సింపుల్గా కొన్ని శరీర కదలిక వ్యాయామాలు చేయడం, ప్రాణాయామం చేయడం, కనీసం కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు వెన్నెముక నిటారుగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. ఆహా, ఇది చూడండి, ఇదొక ఆదర్శవంతమైన దినచర్య. ఇందులో ముఖ్యంగా గమనించాల్సినవి ఏంటంటే, సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, మధ్యాహ్నం పూట ప్రధాన భోజనం చేయడం, రాత్రి నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు చాలా తేలికపాటి భోజనం చేయడం. ఇవన్నీ మన శరీరాన్ని ప్రకృతి గడియారంతో సింక్ చేస్తాయి. సరే, మంచి ఆహారం తింటున్నాం, మంచి జీవనశైలి పాటిస్తున్నాం, అయినా కూడా ఒక్కోసారి ఆరోగ్యం ఎందుకు దెబ్బతింటుంది? దానికి సమాధానం మన 3వ అన్నింటికన్నా శక్తివంతమైన స్తంభంలో ఉంది. అదే మన మనసు. మన మానసిక స్థితికి, మన శరీరానికి మధ్య ఎంత అద్భుతమైన సంబంధముందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనోవికారం అనే పదం వాడారు. అంటే మానసిక రుగ్మతలు, కోపం, దురాశ,
అసూయల అంటే నెగటివ్ ఫీలింగ్స్ అనమాట. ఇవి మన లోపల ఒక యాసిడ్ లాగా పనిచేస్తాయి. గుండెను మెదడును నెమ్మదిగా తినేస్తాయి. ఇవి బయటికి కనిపించని మన నిజమైన శత్రువులు. మరి ఇప్పుడు అసలైన ప్రశ్న, ఈ లోపల ఉన్న విషాలను ఎలా ఎదుర్కోవాలి? మానసిక సమతుల్యతను ఎలా సాధించాలి? దానికి సమాధానం ఇక్కడుంది. ధైర్యం, ఉన్నదానితో సంతృప్తి చెందడం, ఇతరులకు సహాయం చేయడం, ఇలాంటి పాజిటివ్ గుణాలు ఆ మానసిక విషాలకు విరుగుడులా పనిచేస్తాయి. ఇవే నిజమైన ఆరోగ్యానికి, ఆనందానికి పునాది వేస్తాయి. రైట్. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూద్దాం. ఈ సహజమైన జీవితాన్ని గడపడం ద్వారా మనకు లభించే అంతిమ ఫలితమేంటో అర్థం చేసుకుందాం. ఈ ఒక్క వాక్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. శరీరం యొక్క ప్రాథమిక స్వభావం అనారోగ్యానికి గురి కావడం కాదు. అంటే మన శరీరం రోగాల కోసం తయారు చేయబడలేదు. అనారోగ్యమనేది ఒక అసహజమైన స్థితి. దాన్ని మనం మార్చుకోగలం. మనం ఎప్పుడూ అనారోగ్యాన్నే ఒక శత్రువులా చూస్తాం. కాని దాన్ని ఒక మిత్రుడిగా చూడటం మొదలు పెడితే, అవును, అనారోగ్యమంటే మన శరీరం తనలో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపడానికి చేస్తున్న ప్రయత్నం. మనం చేయాల్సిందల్లా విశ్రాంతితో, ఉపవాసంతో, ప్రశాంతమైన మనస్సుతో దానికి సహాయం చెయ్యటమే. చూసారా, చివరగా నిజమైన ఆరోగ్యం అంటే ఏంటో ఈ చిత్రం స్పష్టంగా చెప్తోంది. సరైన ఆహారం, సమతుల్య జీవనశైలి, సానుకూల మనస్తత్వం, ఈ మూడూ కలిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం. గమనిస్తే ఈ మూడింటికి దాదాపు సమానమైన ప్రాధాన్యత ఉంది. అయితే ఈ విశ్లేషణను ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆరోగ్యం మన సహజమైన హక్కు అయితే, దానివైపు అడుగు వేయడానికి ఈరోజు మనం మార్చుకోగల ఆ ఒక్క అలవాటు ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. సమాధానం మన లోపలే ఉంది. ఈ అద్భుతమైన విశ్లేషణకు ఆధారం యుగరిషి పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు రచించిన ప్రాకృతిక్ జీవన్ జీయే అనే హిందీ పుస్తకం. వారు అందించిన ఈ అమూల్యమైన జ్ఞానానికి మన గౌరవపూర్వక నమస్కారాలు.